శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి జనవరి 18 నుంచి 24 మధ్యలో వార ఫలాలు పరిశీలించినప్పుడు మరి మిథున రాశి వారికి ఈ వారం 4 గ్రహాలు అష్టమ స్థానంలో ఉండగా ఈ వారం ప్రారంభమైంది. ఏదైనా మిథున రాశి వారికి ఈ జనవరి 14వ తారీఖు నుంచి మళ్ళా ఫిబ్రవరి 14వ తారీఖు వరకు అష్టమ స్థానంలో ఈ రవిగ్రహ సంచారం వల్ల జాతకుడికి చాలా విషయాల్లో ఆందోళన, అనవసర ప్రయాణాలు, వృత్తిపరమైన ఇబ్బందులు, కొన్ని అంతర్గత సమస్యలు పెద్దవారి ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంతకాలం మీకు సహకరించిన వాళ్ళే మీకు వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఈ నెలంతా కూడా మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. ప్రధానంగా ఏమైందంటే మిథున రాశిలో ప్రస్తుతం గురుగ్రహ సంచారం జరుగుతాం. అంటే ఎక్కువగా ఈ మిథున రాశి వారికి గురువు యొక్క ఆధిపత్యమే ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే రాశిలో గురువు ఉండడం వల్ల మీరు చాలా నిజాయితీగా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడం, చాలా వరకు దాతృత్వంతో హెల్పింగ్ నేచర్తో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక పద్ధతిగా, ఒక క్లారిటీగా అన్నిట్లో కూడా టాప్గా ఉండాలనే మీ ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా ఈ సమయంలో మీరు అటు ఉద్యోగ సంబంధించిన విషయాల్లోనూ, అలాగే వివాహ వ్యవస్థ, భార్య, పిల్లలు, వాటి మీద ఎక్కువగా దృష్టి పెట్టడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల మీకు ఇప్పుడు ఈ దశమాధిపతిగా ఉన్నటువంటి గురువుకి అష్టమ స్థానంలో రవి రావడం వల్ల వృత్తిపరంగా కొన్ని అనుకోని ఇబ్బందులు కానీ, కొన్ని తప్పనిసరి మార్పులు కానీ రావడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల చాలా వరకు ఈ నెలంతా కూడా, అంటే ఫిబ్రవరి 14 వరకు కూడా మిథున రాశి వారు వృత్తి సంబంధించిన విషయాల్లో ఎటువంటి ప్రయోగాలు చేయకుండా, అధికారులతో, మీ సీనియర్స్తో ఎటువంటి విభేదాలు లేకుండా జాగ్రత్తగా మీరు వృత్తిపరంగా దాని మీదే దృష్టి పెట్టి ఎక్కువగా బాధ్యత పెట్టడం అన్నది చాలా వరకు అవసరమైతే ఉంటుంది. నాట్ ఓన్లీ ఒక్క రవే కాకుండా కుజుడు కూడా ఈ రాశి వారికి షష్ఠ లాభాధిపతిగా ఏ భావంలోకి వస్తే ఆ భావ ఫలితాలు ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడూ కూడా ఏదో ఒక ఇబ్బంది క్రియేట్ చేసే గ్రహం కుజగ్రహం. అందువల్ల ప్రస్తుతం కుజుడు కూడా అష్టమ స్థాన సంచారం వల్ల ఏమవుతుందంటే మీ సహ ఉద్యోగుల వల్ల కూడా కొన్ని ఇబ్బందులు రావడం జరుగుతుంటుంది. వారు చేసిన పొరపాట్ల వల్ల మీరు బ్లేమ్ అవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ 2 అగ్నితత్వ గ్రహాలైనటువంటి రవి కుజుల కలయిక అష్టమంలో ఉన్నప్పుడు ఇది ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి కానీ, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా వరకు కొన్ని అనుకోని ఇబ్బందులు, చికాకులు రావడం జరుగుతుంటుంది. కొంతమందికి ఉద్యోగపరంగా కొంత పదవి నుంచి తప్పుకోవడం కానీ, కొంత విరామం కానీ వచ్చే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా రాష్ట్రాధిపతి బుధుడు కూడా అక్కడే ఉన్నాడు. ఈ బుధుడు కూడా ఇప్పుడు ఏమైందంటే లగ్న దశమాధిపతుల మధ్య షష్టాష్టకాలు, అలాగే లగ్న సప్తమాధిపతుల మధ్య షష్టాష్టకాలు, ఇవన్నీ కూడా మీకు అటు వృత్తికి న్యాయం చేయలేకపోతుంటారు, ఇటు వివాహ జీవితానికి కూడా న్యాయం చేయలేక ఏదో విధంగా సతమతం అవడం జరుగుతుంటుంది. ఎప్పుడూ ఏదో బిజీగా ఉంటూ ఇంత కష్టపడి వృత్తి అయినా కూడా సరైనటువంటి ప్రాధాన్యత లభించకపోవడం, ఏదో ఒక ఇబ్బంది లాంటిది రావడం జరుగుతుంటుంది. కాబట్టి ఈ సమయంలో మీరు చాలా ఓర్పుతో, సహనంతో వ్యవహరించవలసి ఉంటుంది. ప్రధానంగా శుక్రుడు కూడా అష్టమ స్థాన సంచారం వల్ల మీ జీవిత భాగస్వామికి వ్యక్తిగతంగా కొన్ని ఇబ్బందులు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు వ్యక్తిగతంగా స్త్రీ అయి ఉంటే అటు వ్యక్తిగతంగా మీ అనారోగ్య సమస్యలు, ఏదో ఒకటి ఒత్తిడి, ఉద్యోగపరంగా చికాకులు, భర్త గారితో విభేదాలు, ఇవన్నీ కూడా స్త్రీలు చాలా సున్నిత మనసుకులైనటువంటి స్త్రీలు చాలా అసహనంగా ఉండడం, ఏదో విధమైన సమస్యలు, అటు అనారోగ్య సమస్యలు, అటు వృత్తిపరమైన సమస్యలు, అటు వైవాహిక జీవితంలో ఇబ్బందులు, ఇవన్నీ కూడా స్త్రీలను మరీ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. బట్ ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈ రాశి వారికి రాశి అందే గురు సంచారం ఉండడం వల్ల అంటే ఏ సమస్య అయినా దైవ బలంతో కానీ, వాళ్ళ యొక్క వ్యక్తిగత ధైర్య సాహసాలతో, సామర్థ్యంతో దాన్ని పరిష్కరించుకోవడం జరుగుతుంది. బట్ ఏదైనా ఈ సమయంలో మీరు సంపూర్ణంగా దైవం మీద భారం వేసి దాని పని అదే చేసుకున్నట్టు చేస్తే ప్రతి సమస్య కూడా ముందుగా మీకు ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా చివరికి అది మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ
గోచార ఫలితాలు పరిశీలిస్తున్నప్పుడు ఈ శుక్రగ్రహం ప్రస్తుతం శుక్రమౌఢ్యం ఏర్పడిన కారణంగా ఈ శుభకార్యాలు వివాహాలు అన్నవి జరగకుండా పోస్ట్పోన్ చేయడం జరుగుతాం. అంతే ఏదైనా ఒక శుభకార్యం జరగాలన్నా, ఆర్థిక పరంగా ఒక వ్యాపారం బాగుండాలన్నా, ఆ గృహంలో అందరూ సుఖ సంతోషాలతో మంచి బట్టలు, మంచి భోజనం, మంచి పడక, అలాగే ఆ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి ఆరోగ్యంగా చాలా ఆనందంగా ఉండాలన్నా కూడా శుక్రుడు తప్పనిసరిగా అటు గోచారరీత్యా బలంగా ఉండాలి, వారి వారి జన్మజాతక రీత్యా కూడా బలంగా ఉంటేనే జాతకుడు ఈ జన్మ తీసుకున్నందుకు జీవితంలో అనుభవించవలసి ఉంటుంది. అంటే శుక్రుని యొక్క అధిదేవతగా లక్ష్మీ అమ్మవారు ఉండడం జరుగుతూ ఉంటుంది. అందుకని శుక్రుడికి ఏమాత్రం ఇబ్బంది కలిగినా, అంటే మీ కుటుంబంలో స్త్రీలకి ఎటువంటి ఇబ్బంది కలిగినా లక్ష్మీ అమ్మవారికి ఆగ్రహం కలుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే అమ్మవారికి ఆగ్రహం కలిగిందో అమ్మవారు ఆ గృహాన్ని విడిచి వెళ్ళిపోతారు. అప్పుడు ఆ గృహంలో ఉన్నటువంటి జ్యేష్ఠాదేవికి కుటుంబ పెద్దరికం రావడం జరుగుతూ ఉంటుంది. అంటే జ్యేష్ఠాదేవికి పెద్దరికం వస్తే ఇంట్లో ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడం, కొట్టుకోవడం, స్త్రీలు ఎప్పుడు అనారోగ్యంతో ఉండడం, అలాగే వాళ్ళ యొక్క వేషధారణలో కానీ భాషలో కానీ జుగుప్సకరంగా ఇబ్బందికరంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అందువలన ఎప్పుడు కూడా ఈ శుక్రమౌఢ్యం మనకి ఫిబ్రవరి 14 వరకు ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక పరంగా మనీ టైట్ ఏర్పడుతూ ఉంటుంది. అంటే ₹1,00,000 వచ్చేవాడికి ₹1,00,000 ఇబ్బంది, 1,00,000 వచ్చేవాడికి 1,00,000 ఇబ్బంది, 10,000 వచ్చేవాడికి 10,000 ఇబ్బంది రావడం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో కంప్లీట్గా మీరు ఈ సమస్యల నుంచి బయటపడాలంటే ముఖ్యంగా మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి కంపల్సరీగా గౌరవించాలి. వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, అంటే ఎప్పుడు వాళ్ళకి దుఃఖం కలగకుండా చూసుకోవాలి. పొరపాటుని మీ కుటుంబంలో ఏ స్త్రీ అయినా, తల్లి అయినా, భార్య అయినా, కూతురైనా కంటనీరు పెట్టుకుంటే ఆ కుటుంబంలో 6 నెలల దాకా అనావృష్టి తాండవిస్తూ ఉంటుంది. అంటే ఒక్కసారి దుఃఖపడిందంటే ఆ కుటుంబంలో 6 నెలల దాకా వివిధ రకాలుగా ఇబ్బందులు కలగడం జరుగుతుంటాయి. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. దాని తర్వాత ప్రధానంగా ఇప్పుడు సంక్రాంతి కాబట్టి పుట్టింటికి మీ యొక్క ఆడపడుచులు అది రావడం జరుగుతుంటుంది. వారు వెళ్ళిపోయినప్పుడు కంపల్సరీగా వాళ్ళకి తగు విధంగా మీకు ఏమీ లేకపోయినా వాళ్ళకి సత్కరించవలసి ఉంటుంది. వాళ్ళకి సంతోషంగా ఆనందంగా పంపవలసి ఉంటుంది. వాళ్ళు ఏమాత్రం వెళ్తూ నిష్ఠూరంగా మాట్లాడినా, బాధపడినా, ఇబ్బంది పడినా మళ్ళా వచ్చే సంవత్సరం దాకా మీ కుటుంబంలో ఏదో ఒక ఇబ్బంది నడుస్తూ ఉంటుంది. కాబట్టి కంప్లీట్గా వాళ్ళని గౌరవప్రదంగా చూడటం అన్నది మంచిది. ప్రధానంగా ఇటువంటి సమస్యలు రాకుండా ఉండాలంటే మీ యొక్క ఇంట్లో, మీరుంటున్న గృహంలో ఆగ్నేయపరంగా దోషం లేకుండా ఉండాలి. అలాగే మీ యొక్క వంటిల్లు కూడా చాలా శుచిగా, శుభ్రంగా, ఆరోగ్యకరంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఈ స్త్రీల వల్ల వచ్చే ఇబ్బందులు, ఆర్థిక సమస్యలన్నీ కూడా సంపూర్ణంగా పరిష్కారం అవుతూ ఉంటాయి. అలాగే ఈ వంటగది మెయింటైన్ చేయడానికి కూడా కొన్ని నియమాలు, కొన్ని నిబంధనలు ఉంటాయి. అవి మీ పెద్దవారి ద్వారా అడిగి ఆ విధంగా పాటించడం వల్ల మీ కుటుంబం మరింత ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, ఆనందంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క గృహంలో వాస్తుపరమైనటువంటి ఆగ్నేయ దోషం లేకుండా చూసుకుంటే ఆ కుటుంబంలో ప్రతి స్త్రీ ఆనందంగా ఉంటుంది. ప్రతి మగవాడు కూడా ఎటువంటి వ్యసనం లేకుండా భార్య విధేయుడై ఉండడం జరుగుతుంది. స్వస్తి.